అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మీకోసం ఈరోజు ఒక కొత్త యాప్. మీ ఫోన్లో కూడా ఇలాగే మన ఫెలోషిప్కి సంబంధించినటువంటి ఆరాధన గీతములు ఇలా ఫాలో అవ్వాలని మీరు కూడా అనుకుంటున్నారా? పాత యాప్ ఉండేదండి, అది కొన్ని డివైజెస్లో పనిచేయట్లేదని చెప్పి ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫుల్ వీడియో చూడండి తప్పకుండా మొత్తం. ఇది మన ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి, కానీ దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నవి, అవి చేస్తేనే మీకు వస్తుంది. ఫస్ట్ అయితే ఈ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏఎల్ కి ట్యాబ్ అని సెర్చ్ చేయండి. ఏఎల్ కి ట్యాబ్ ప్రెస్ చేసిన తర్వాత సేమ్ అదే యాప్ నేమ్తో ఉన్నటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరు కూడా మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనకి వేరే లాంగ్వేజ్లో ఉండిద్దండి, ఇది మనకు అర్థం కాదు కాబట్టి ముందు లాంగ్వేజ్ చేంజ్ చేసుకుందాం. ఇదైతే ఇండోనేషియన్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ అరేంజ్ చేసుకుందాం. ఇంగ్లీష్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ తిరిగి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ మెనూ బార్ అనేది కిందకి సెట్ చేసుకుందామండి. సో డిస్ప్లేలోకి వెళ్ళండి, అక్కడ కింద ఆప్షన్ ఫాలో అయిపోండి. సాంగ్స్ అనే సాంగ్స్ బుక్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సినటువంటి సాంగ్ బుక్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చింది. సో రెండో దాంట్లో ఆరాధన గీతంలో మనం చూశారు కదా, సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. అది సింపుల్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం అదిగోండి ఇట్లా కింద స్క్రోల్ చేసుకొని మనకు కావాల్సినటువంటి సాంగ్ మనం సెలెక్ట్ చేసుకొని అదైతే చూసుకోవచ్చు. లేదు కాదుకూడదంటే పైన సెర్చ్ బార్ ఉంది కదా, సో ఆ సెర్చ్ బార్లో తెలుగు కీబోర్డ్లో తెలుగు టైప్తో మనం ఆ నేమ్ కూడా టైప్ చేసుకొని ఆ సాంగ్ అయితే వినొచ్చు. లేదు ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఏంటంటే యాప్ పనిచేయకపోతే, యాప్ కనుక మీ దాంట్లో లేకపోతే మీరు సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో కూడా, అంటే ల్యాప్టాప్స్ వాడేవాళ్ళు కనుక ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే క్రోమ్ బ్రౌజర్లో కూడా ఆరాధన గీతంలో యాప్ అని చెప్పి సెర్చ్ కొడితే ఫస్ట్ది వస్తుందండి ఆల్కి ట్యాబ్ ఆండ్రాయిడ్ అని. సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఆరాధన గీతంలో అని కనబడుతుంది ఆటోమేటిక్గా. సో లేదంటే డైరెక్ట్గా వెబ్సైట్ పేరు కూడా ఆల్కి ట్యాబ్ అని మీరు సెర్చ్ చేసినట్టయితే అక్కడ ఆ సాంగ్ బుక్ లిస్ట్లో ఏజీ ఆరాధన గీతంలో ఉంటుంది. సో దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని అక్కడి నుంచి కూడా మీరు సాంగ్స్ అనేవి అయితే చూడొచ్చు. ఇదైతే యాప్ అవసరం లేదండి, డైరెక్ట్గా చూడొచ్చు. కాకపోతే దీంట్లో సెర్చింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, యాప్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్స్ అండి.